మన ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు ఆల్సో నోన్ యాజ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. బట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూల్ ఇలా చాలా ఎయిర్పోర్ట్స్ ఉండగా మళ్ళీ భోగాపురంలో ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. సో దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల నావల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. సో ఇమేజ్ లో చూపిస్తున్నట్టు ఉంటుంది. ఎయిర్పోర్ట్ డిఫెన్స్ కంట్రోల్ లో ఉండటం వల్ల హెవీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ లిమిటెడ్ ఫ్లయింగ్ స్లాట్స్, నైట్ కర్ఫ్యూస్, సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ ఎట్సెట్రా. ఇంకా రిమైనింగ్ ఎయిర్పోర్ట్స్ అంటారా, రాజమండ్రి, కడప, కర్నూల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్. విజయవాడ అండ్ తిరుపతి ఓన్లీ ఫర్ ఫ్యూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. సో టెక్నిక్లీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఫుల్ ప్లెజ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే లేదు. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రాకి చాలా అవసరం. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్టేట్స్ డెవలప్మెంట్. ఎలా అంటారా? ఎలా అంటే దీనివల్ల చాలా ఎంప్లాయ్మెంట్, టూరిజం, హోటల్స్, కార్గోస్, ఫార్మా, ఐటీ, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇలా చాలా డెవలప్మెంట్ ని మనం చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.